మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. నా లాస్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసాం. టేబుల్ ఫార్మేట్లో ఇచ్చిన క్వశ్చన్ని మనం అర్థం చేసుకొని అవి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అనేది ఫైండ్ చేసాం. ఈరోజు మనకు బార్ గ్రాఫ్లో ఇచ్చారు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, ద బార్ గ్రాఫ్ షోస్ హౌ మెనీ విజిటర్స్ పార్టిసిపేటెడ్ విచ్ అడ్వాంటేజర్ యాక్టివిటీ, అంటే అడ్వెంచర్ యాక్టివిటీలో ఎంతమంది విజిటర్స్ పార్టిసిపేట్ చేసిరో అది అనేది ఒక బార్ గ్రాఫ్ అనేది మనకి ఇచ్చారు. స్టడీ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. డయాగ్రామ్ని స్టడీ చేసి మనకి కింద ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అని చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు బార్ గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేయండి. బార్ గ్రాఫ్లో మనకి ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, యాక్టివిటీ. ఓకేనా, ఇది అనేది ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, విచ్ అడ్వెంచర్ యాక్టివిటీ హ్యాడ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, అంటే సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్. ఫస్ట్ మనం గ్రాఫ్ని అబ్జర్వ్ చేద్దాం. గ్రాఫ్లో మనకు ఫస్ట్ మీరు చూస్తే లోయెస్ట్ అనేది దేనికి ఉంది, ఇక్కడ జీకి లోయెస్ట్ ఉంది. ఇక్కడ 200, ఇక్కడ 300 పార్టిసిపెంట్, 340, 220, 340, 360 అండ్ 240. ఇప్పుడు చూస్తే ABCDEFG అనేది యాక్టివిటీస్. ఓకేనా. ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు చూడండి, 200, 300, ఇవన్నీ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి సెకండ్ లోయెస్ట్ పార్టిసిపెంట్స్ అనేది అడుగుతుంది. సెకండ్ లోయెస్ట్ పార్టిసిపెంట్. ఫస్ట్ జీ అనేది లోయెస్ట్. ఓకేనా. జీ అనేది లోయెస్ట్ పార్టిసిపెంట్ 300. 200 తర్వాత సెకండ్ లోయెస్ట్ ఏంటిది, డి. ఓకేనా. సెకండ్ లోయెస్ట్ డి 220. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. మనకు క్వశ్చన్లో సెకండ్ లోయెస్ట్ అడిగిండు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ యాక్టివిటీ జీ టు పార్టిసిపెంట్స్ ఆఫ్ యాక్టివిటీ బి. ఓకేనా. మనకు ఈ బి క్వశ్చన్లో ఏం అడుగుతారు అంటే జీ టు బి పార్టిసిపెంట్స్ యాక్టివిటీ రేషియోలో అడుగుతారు. జీ టు బి పార్టిసిపెంట్స్ యాక్టివిటీ రేషియోలో అడుగుతారు. ఫస్ట్ జీది ఏమొస్తుంది, బీది ఎంతమంది ఉన్నారు అనేది రాసుకుందాం. ఓకేనా. ఫస్ట్ జీలో ఎంతమంది ఉన్నారు పార్టిసిపెంట్స్ వచ్చేసి 200 ఉన్నారు. బీలో ఎంతమంది ఉన్నారు పార్టిసిపెంట్స్ వచ్చేసి 360 ఉన్నారు. యాక్చువల్లీ బీలోనే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసారు. ఇప్పుడు మనకు అనేది దీనికి రేషియో ఫైండ్ చేయాలి. రేషియో ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 200ని 360ని మీరు హెచ్సిఎఫ్ చేయండి. ఓకేనా. హెచ్సిఎఫ్ మీ అందరికీ తెలుసు కదా. 200ని 360ని హెచ్సిఎఫ్. ఏమవుతుంది, 2 1s, ఓకేనా, 0 0, 2 5s, నెక్స్ట్ 2 2s 4, రిమైనింగ్ 1, 2 5s 10. ఓకేనా. 25 అనేది 5 టేబుల్, 5 5s 25, నెక్స్ట్ 5 1s 5, నెక్స్ట్ ఇది కూడా 2 1s 2, 1 రిమైనింగ్, 2 8s 16, నెక్స్ట్ 2 9s 18, 2 4s 8, 1 రిమైనింగ్, 2 5s 10. ఇది 45 అనేది టేబుల్ అవుతుంది. 3 1s 3, 1 రిమైనింగ్, 3 5s 15, నెక్స్ట్ 15 అనేది 3 5sలో పోతుంది. 3 5s 15. ఓకేనా. 5 1s 5. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ఆర్డర్లో రాసుకుందాం. హెచ్సిఎఫ్ అంటే తెలుసు కదా, కామన్గా ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. రెండిట్లో సేమ్ ఉన్నదాన్ని తీసుకోవాలి. 2 × 2 × 2, తర్వాత ఇక్కడ ఒక 5 ఉంది, తర్వాత 2 3లు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే 2 2 2 2. ఓకేనా. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 40 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 40ని మనం 200తోని డివైడ్ చేయాలి. నేను ఇక్కడ రాస్తాను చూడండి. 200ని 40తోని, 360ని 40తోని డివైడ్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్, 2 2s 4, 2 1s 0, 2 1s 2 5s. ఇక్కడ వచ్చేసి 5 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4, 2 1s 2, 1 రిమైనింగ్, 2 8s 16, 2 1s 2 9s. 5:9. 5:9 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇది అర్థమైందా. ఫస్ట్ మనకు G2B అనేది అడిగిండు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా సెకండ్ది ఒకసారి చూడండి. మనకు క్వశ్చన్లో ఏమడిగిందంటే వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ యాక్టివిటీ G2
పార్టిసిపెంట్స్ ఆఫ్ యాక్టివిటీ బి, G2B పార్టిసిపెంట్స్ ఎంత అని అడిగిండు. నేను ఏం చేశానంటే జీది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వేసుకున్నా. ఓకేనా, జీది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 200, బీది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 360. ఓకేనా, 200, 360. దీన్ని నేను ఏం చేశాను అంటే హెచ్సిఎఫ్ చేసిన. హెచ్సిఎఫ్ చేస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి. హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, మనకు కామన్గా ఉన్నది, రెండిట్లో కామన్గా ఉన్నదని తీసుకోవాలి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 5 అనేది కామన్గా ఉంది. సో నేను 2 × 2 × 5 చేస్తే నాకు 40 వచ్చింది. ఓకేనా, 40 వచ్చింది కాబట్టి ఈ 40ని 200తోని 360తోని మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఇది 5 వస్తుంది, ఇది 9 వస్తుంది కటింగ్ చేస్తే. ఓకేనా, నేను చాలా స్లోగా చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలనేసి. స్టాటిస్టిక్స్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే మనకు కంపల్సరీ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. ఏ క్వాంటిటీ ఎగ్జామ్లోనైనా ఈ క్వశ్చన్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ని మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ టాపిక్లో మనం మార్క్స్ స్కోరింగ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని వదిలిపెట్టకండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్టిసిపెంట్స్ ఆఫ్ యాక్టివిటీ ఏ వర్ లెస్ దెన్ దట్ ఆఫ్ F/%. ఓకేనా, ఇప్పుడు మనకి థర్డ్ క్వశ్చన్లో ఏమంటున్నాం, ఏ నుండి ఎఫ్కి లెస్సర్ దెన్ ఆఫ్ ఎఫ్. లెస్సర్ దెన్ ఆఫ్ ఎఫ్ అంటే ఫస్ట్ ఏలో ఎన్ని పార్టిసిపెంట్స్ ఉన్నాయి, ఏలో ఎన్ని పార్టిసిపెంట్స్ ఉన్నాయి, 240 ఉన్నారు. ఎఫ్లో ఎన్ని పార్టిసిపెంట్స్ ఉన్నాయి, 300. ఓకేనా, 240, ఎఫ్కి వచ్చేసి 300. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 240 - 300 చేయండి. చేస్తే మనకు ఎంత వస్తుంది, 60 వస్తుంది. ఇప్పుడు ఎఫ్ పర్సంటేజ్ని మనం ఫైండ్ చేయాలి. ఎఫ్ పర్సంటేజ్ని ఫైండ్ చేయాలంటే ఈ 60. ఓకేనా, ఈ 60 బై ఎఫ్కి మనకు ఎంత ఉంది టోటల్, దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేస్తే నాకు 60 వచ్చింది. 60 వచ్చింది. ఎఫ్ది టోటల్ ఎంత, 300. 300 × 100. ఎందుకు, 100% ఇస్తున్నా కాబట్టి. దీన్ని కట్ చేయండి. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s. ఓకేనా, మన ఆన్సర్ ఎంత, 20%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.